మహేష్ బాబు ఇంకా రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 సినిమా ఎలా ఉండబోతుంది? మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించినంత వరకు మనకి ప్రస్తుతం వస్తున్నటువంటి లీకుల వరకు చూసినట్లయితే మహేష్ బాబు ఒక మాస్ లుక్ లో కనిపించడం జరుగుతున్నట్టు మనకు కనిపిస్తోంది. ఈ సినిమా ద్వారా మహేష్ బాబు ఒక మాయదారి మల్లిగాడు సినిమాలో గతంలో కృష్ణ గారు ఏ విధంగా అయితే కనిపించారో అదే లుక్ లో ఇప్పుడు ఒక రెట్రో లుక్ లో ఆయన కనిపించే అవకాశం ఉందని అయితే మనం చూడవచ్చు. ఈ సినిమాలో రాజమౌళి తీస్తున్నటువంటి ఈ చిత్రంలో కేవలం ఒక లుక్ మాత్రమే కాదు, మహేష్ బాబు దాదాపు ఒక 7-8 గెటప్స్ లో ఆయన కనిపించే అవకాశం ఉందని కూడా ఇప్పటి వరకు వస్తున్న సమాచారాన్ని బట్టి అయితే మనకు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చేసి మనకి ఇండియానా జోన్స్ ఏదైతే మనకి హాలీవుడ్ లో ఒక మిస్టరీస్ ఉంటాయో ఆ తరహాలో ఉంటుందని అయితే మనం చెప్పవచ్చు. తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి సాహసం ఎవరు చేయలేదని చెప్పాలి. గతంలో మనకి కృష్ణ గారు జేమ్స్ బాండ్ సినిమాలు చేశారు, అదేవిధంగా కౌబాయ్ సినిమాలు కూడా చేయడం జరిగింది. అలాంటి సినిమాల నుంచి ఇప్పుడు ఒక్కసారిగా ఒక ఈ ఈ సినిమా ఏదైతే ఉందో, ఈ రాజమౌళి గారి సినిమా ఏదైతే ఉందో, దీని ద్వారా ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని అందరినీ తీసుకెళ్తున్నారని అయితే నేను స్పష్టంగా అయితే చెప్పగలను. ఇంకా ఈ సినిమాకి సంబంధించినంత వరకు లేటెస్ట్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. అందులో మహేష్ బాబు గారు ఒక మంచి హెయిర్ పెంచుకొని మనకు ఒక యువరాజు లాగా ఆయన మనకు కనిపిస్తున్నారు. ఇది మరి ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో ఏమైనా పౌరాణికమైన ఘటనలు, ఏమైనా జానపదం నేపథ్యం ఉందా అనే సందేహం కూడా చాలా మందిలో కలుగుతుంది. ఇక కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా దీనికి సంబంధించినంత వరకు కొన్ని హింట్స్ మనకి ఇస్తున్నారు. ఇది ఒక హాలీవుడ్ సినిమా నుంచి ఇన్స్పిరేషన్ గా ఉండే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు ఇప్పటి వరకు అయితే హాలీవుడ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పటికీ కథ పూర్తిగా భారతీయులదే అయినప్పటికీ ఈ సినిమా కూడా ఒక పాన్ ఇండియా రేంజ్ లో తీయడం జరుగుతుంది. దీని బడ్జెట్ దాదాపు వాళ్ళు ఒక 600 కోట్ల రూపాయలుగా అయితే ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఎస్టిమేట్ వేసుకున్నారు. ఈ సినిమా ద్వారా రాజమౌళి మరోసారి తన RRR ద్వారా సాధించిన రికార్డును, బాహుబలి ద్వారా సాధించిన రికార్డులను కొల్లగొట్టాలని అయితే ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది.